ప్రైజ్ ద లార్డ్. ఈరోజు బైబిల్లోని గొప్ప ప్రవక్తలలో ఒకరైన సమూయేలు గురించి తెలుసుకుందాం. సమూయేలు జన్మించకముందు అతని తల్లి హన్నా సంతానం కోసం ఎంతగానో దేవునికి ప్రార్థించింది. ఆమె కన్నీళ్లతో ప్రార్థించగా దేవుడు ఆమె ప్రార్థన ఆలకించి ఒక కుమారుడిని అనుగ్రహించాడు. ఆ బిడ్డకు సమూయేలు అని పేరు పెట్టారు. హన్నా దేవునికి చేసిన మొక్కుబడి ప్రకారం చిన్న వయసులోనే సమూయేలును దేవాలయ సేవకు అర్పించింది. అక్కడ యాజకుడైన ఏలి సంరక్షణలో సమూయేలు పెరిగాడు. ఒక రాత్రి దేవుడు సమూయేలును పేరు పెట్టి పిలిచాడు. మొదట అతను ఏలి పిలుస్తున్నారని అనుకున్నాడు, కానీ తర్వాత అది దేవుని స్వరమని తెలుసుకున్నాడు. అప్పుడు సమూయేలు, ప్రభువా, సెలవిమ్ము, నీ దాసుడు ఆలకించుచున్నాడు అని చెప్పాడు. ఆ రోజు నుండి సమూయేలు దేవుని ప్రవక్తగా ఎదిగాడు. దేవుడు అతని ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు తన సందేశాలను తెలియజేశాడు. తర్వాత దేవుని చిత్తం ప్రకారం దావీదును కూడా రాజుగా అభిషేకించాడు. దావీదు ఇశ్రాయేలు చరిత్రలో గొప్ప రాజుగా నిలిచాడు. సమూయేలు జీవితం మనకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పుతుంది. చిన్న వయసులోనే దేవుని స్వరాన్ని వినడం, ఆయనకు విధేయత చూపడం, విశ్వాసంగా జీవించడం ఎంతో ముఖ్యమని తెలియజేస్తుంది. మనము సమూయేలు వలె దేవుని మాట వినే హృదయాన్ని కలిగి ఉండాలి. మిమ్మల్ని ఆశీర్వదించిన గాక. ఆమేన్.